ఓకే రైట్. హాయ్, దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ వ్లాగ్స్. సందమామల షికారి జనరల్గా మనం కట్టకాలతో బయట సందమామలు, కానీ ఈరోజు ఏం చేసిన అంటే దానికోసం సపరేట్గా టెలిస్కోప్కి రాడ్ కొనుక్కొచ్చిన. ఇక సూత్తానికి ఎట్టుందంటే మెజిషియన్ చేతిలో కట్టినట్టే ఉంది. నిజానికి అది మెజిషియన్ లెక్కనే అనిపిస్తుంది, ఎందుకంటే అది మ్యాజిక్ చేస్తుంది అది సందమామలు పట్టుట్లా. సూత్తందుకు మూరెడే ఉంది, ఇక ఇప్పిన 12 ఫీట్లు ఉంది అది. దీన్ని చేత పట్టుకొని పోయినాం అనుకో మనం ఉత్తగా అయితే రాము, చేపల కూర తిన్నట్టే. ఇక దీనికి ఏ పిండి వాడాలి, ఏ నెంబర్ హుక్ అయితే కరెక్ట్గా సరిపోతుంది, ఎంత నెంబర్ వైర్ అయితే మనం కరెక్ట్గా సందమామలో కరెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్పి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసిన. మీరు కరెక్ట్గా మొత్తం స్కిప్ చేయకుండా అయితే వాచ్ చేయరి. ఓకే, చూడు ఎంత పొడిగా అయిందో. ఇది సందమామలు పట్టేది. ఓకే, వచ్చేసి 40 mm. గాలం కూడా చూడు చిన్నది, జస్ట్ చూడు చోటే. ఉక్కు సైజు వచ్చేసి చైనా గాలం నెంబర్ 1. ఆ నెంబర్ అయితే కరెక్ట్ సరిపోతుంది సందమామలకు. రైట్. ఓకే, సక్సెస్. మామూలు నైస్గా లేదు, ఇంత నైస్గా పట్టవచ్చు. మనం జస్ట్ ఇట్లా అనగానే కూర్చుకుంటాం దానికి. ఈ గాలం పర్ఫెక్ట్. పొడి తవుడు మాత్రం అప్పుడింత తేప కింద చల్లుతూనే ఉండాలి. అవి చల్లంగానే ఎంబటే ఈ మీటింగ్కి వచ్చేటే వస్తాయి. బెండు కూడా చిన్నగా ఉండాలి. గాలానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సీసం పెట్టొద్దు, సీసం అస్సలే పెట్టొద్దు. జనరల్గా మనం సీసం వాడుతూ ఉంటాం, సీసం అస్సలే పెట్టొద్దు. ఈ హుక్కు కూడా దీని తగ్గట్టే ఉండాలి మంచిగా. ఈ చైనా గాలం నెంబర్ 1ది కరెక్ట్ అయిపోతుంది, ఎందుకంటే షార్ప్గా ఉంటాయి చైనా గాలం. ఈ రాడ్ 1100కు వచ్చింది. కావాల్సిన వాళ్ళు పైన నెంబర్ ఇస్తా, మీరు కూడా తెప్పించుకోవచ్చు. దీనికి తగ్గట్టుంది గుంజుకుంది, తిరుగుతుంది. దీనికి జనరల్గా గట్టిగా గుంజితేనేమో దాని చెలివ తెగుతుంది. దీనికి ఎంత ఫోర్స్ అవసరమో అంతే తగ్గుతుంది కరెక్ట్గా, ఎందుకంటే గాలం కూడా కరెక్ట్ అదే అంతే ఉంది. ఈ పిండి కూడా గోధుమ పిండి వాడదు, మైదాపిండి. మైదాపిండి 2 పాలు ఉండాలి, తౌడు 1 పాలు. అంటే మైదాపిండి ఎక్కువ ఉండేటట్టు ఉండాలి దీనికి, ఎందుకంటే
చిన్న గోలి చేసిన ఆగు. చిన్న ఎట్లా పెసర గింజ కంటే కొంచెం దొడ్డు చెక్క చేసి చిన్న చిక్కున జిట్కి వచ్చింది, కరెక్ట్గా ఆగుతుంది. వీటి కోసం ప్రత్యేకంగా వచ్చినాయి ఈరోజు. చూసి చిన్న గింత అంతా పెడుతున్నా. ఈ వైరు కూడా మంచి చిన్నగా 40 mm, పక్క 40 mm అయితే పర్ఫెక్ట్. ఇది దీనికి లేరి మరీ దొడ్డు అయితే కూడా కొంచెం ఇంకా 30 mm కూడా పెడితే బాగుంటుంది అట్లా అంటారు. ఓకే, 30 mm జస్ట్ 30 mm ఎంటుకున్నట్టే ఉంటుంది. 30 mm అయితే ఎట్లా వస్తాను. ఇంత ముద్ద తీసుకొని చిన్నగా ఇట్లా అనుకొని ఓకే రైట్. ఎప్పుడైనా సపక్కన గుంజొద్దు, జస్ట్ ఇట్లా జిట్కిచ్చినట్టు అనాలి. కొస్స అంతే. కొస్స ఉంది కదా, జిట్కిచ్చినట్టు చిట్టుకోనపోయా ఇట్లా అంతే, వస్తూనే ఉంటుంది చిన్నగా. గాలం చైనా గాలం పడ్డదంటే పోదు. గాలం పర్ఫెక్ట్గా హుక్ అవుతుంది. కొద్దిగా పడతలేవంటే ఇంత తౌడు చల్లుతూనే ఉండాలి. గాలం వేసేటప్పుడు కూడా ఏం చేయాలంటే ఇంత ముద్ద చేద పట్టుకొని ఉండాలి. ఇట్లా ఇంత ముద్ద చేద పట్టుకొని ఒక గోలి దొడ్డుది చేద పట్టుకొని ఇక ట్యాప్ కింద తీసుకుంటా ఇది చేయాలి. ఇటు చేద పట్టుకొని దీంట్లో నుంచి గిత్త ఇట్లా తీసుకొని దీనికి ఇట్లా గుచ్చుకోవాలి. ఈ కింద పెట్టి ట్యాప్ కింద అట వద్దు, ఎప్పుడు ఇట్లా చేతులు ఉంటారు. ఇట్లా చక్కగా మనకి ఇట్లా గుంజుకుని సరే ఇట్లా వేయచ్చు, ఇట్లా గుంజుకోవచ్చు. తీసి మళ్ళీ దీన్ని ఇట్లా సంచి వేసుకొని మళ్ళీ మేడ దీన్నే తీసి మళ్ళీ ఇట్లా గుచ్చుకుంటూ ఉండాలి. అసలు పిండి లోపల ఉంటుంది. ఒక్కోసారి ఇది కనుక ఆరిపోయినప్పుడు ఇట్లా ఊతడి చేసుకుంటా. ఎందుకంటే ఊతడి చేసినప్పుడు ఏంటంటే మంచిగా డెలికేట్గా మెత్తగా మంచిగా ఉంటుంది. చిన్న గింజ పెసర గింజ అంతా చేసినా కూడా ముద్దుగా మెత్తగా వస్తుంది. గాలం చేస్తే మంచిగా కరెక్ట్ సెట్ అవుతుంది. ఊరికే దీని ఇట్లా ఇస్తా అంటే కరెక్ట్ అవుతుంది, మంచిగా ఉంటుంది. అట్లా ఇలా ఈ గాలంతో పాటుగా ఈ వైరు 40 నెంబర్ కాకుండా నెక్స్ట్ ఈ గాలం కూడా కరెక్ట్ లేకున్నా కరెక్ట్ సెట్ కాదు, కరెక్ట్ గుచ్చుకోదు వైరు.
అల్లి సన్నమాట పోనంపా బయటికి అడిగి పోయి ఓకే రైట్ అటు బయటికి పోదాం. ఓకే రైట్ ఈ ప్లేస్కి వచ్చిన ఎందుకంటే పోయేటప్పుడు అలా నుంచి బయటికి వెళ్ళాలి కొంచెం ఆ చెత్త చెదారం ఉంటుంది అలా ఎలుగు పూట బయటికి వెళ్తే రైట్ కొట్టకపోతున్నాయి. సన్నమాలు కూడా కొన్నిసార్లు ఏంటంటే ప్లేస్ చేంజ్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ పడుతుంది. ప్లేస్ చేంజ్ చేయగానే కొన్నిసార్లు పడతలేవు అనుకో, ప్లేస్ చేంజ్ చేసి వేరే ప్లేస్ ఆడ 2-3 గల పడతాయి, మళ్ళీ ప్లేస్ చేసి ఇంకో ప్లేస్ ఆడ కొన్ని పడతాయి. అట్లా ప్లేస్ చేంజ్ చేయడం వల్ల కూడా కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది. అట్లా కూడా చూసుకోవచ్చు. అది ఇక్కడ చల్లపూట కాబట్టి ఏమో యాక్టివ్ ఉంటాయి సన్నమా. బా ఓకే రైట్ అబ్బా చూపిస్తాయిగా ఎన్ని పడ్డాయో చూడ ఏం మరి. ఎన్ని వాడేది రోజు అన్నమాన అయితే మామూలు కాదు. దోషడు సన్నమాలు వాడే అంటే నాటే జోక్. అబ్బా చూడు ఓకే చాలా అన్నిలాకైతే కథ కథ అంతాలకి వెళ్ళిపోయింది. దీనికి ఒకటి ఉండే మూత కథ రైట్ ఇట్లా పెట్టుకున్నాం అనుకో చాలా కథ గెజ్జి చూడు. దీన్ని ఇట్లా పట్టుకొని ఆరాంగా 3 ఉన్నది ఎటైనా పట్టుకోవచ్చు ఈజీ. ఏందో తెలియకుండా కొన్నిసార్లు బాట పడిపోయేటప్పుడు అసలు గాలాల కట్టే పట్టుకోదు కొంచెం సిగ్గు అనిపించేది చిన్నప్పుడు. ఇప్పుడు కూడా సిగ్గు అనిపిస్తుందిలే కానీ కొన్నిసార్లు ఇక తప్పదు. ఇప్పుడు ఇది పట్టుకొని అనుకో ఆరాంగా పోవచ్చు. ఉత్తనే ఏం పట్టుకపోతున్నావో తెలియకుండా ఇట్లా పట్టుకొని పోయి 5 చేపలు పట్టుకొని రావచ్చు. ఇలా పడి దిగితే కథ స్టిక్ అంతే చల్ కథ. ఓకే రైట్.